హాయ్ ఎవ్రీవన్. సో నేను కొన్ని ట్రేడ్స్ తీసుకుంటాను అన్నమాట లైవ్లో. ఓకే, వన్స్ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే నేను ఇక్కడ నుంచి సెల్ సైడ్కి ట్రేడ్ తీసుకుంటా. బ్రేక్అవుట్ అవ్వలేదు. ఒకవేళ ఈ లెవెల్ పైకి వెళ్తే నేను ఇక్కడ నుంచి సెల్ సైడ్కి ట్రేడ్ తీసుకుంటా. సో ఓటీసీ మార్కెట్స్ కొంచెం చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేయాలి. సో ఒకవేళ 30 సెకండ్స్ కంటే మనం ఈ లెవెల్ పైకి వచ్చి ఇక్కడ నుంచి సెల్ సైడ్కి ట్రేడ్ చేసేవాళ్ళం, బట్ 30 సెకండ్స్ అయిపోయినాక వచ్చింది. సో ఆల్మోస్ట్ ఇది లెవెల్ కింద క్లోజ్ ఇస్తుంది. ఒకవేళ 30 సెకండ్స్ లోపు వచ్చి ఉంటాయి. ఓకే, అండ్ ఇప్పటికీ కన్ఫర్మేషన్ చూద్దాం. ఎగ్జాక్ట్లీ లెవెల్ కిందనే క్లోజ్ వచ్చింది, ఎందుకంటే ఇది ఒక స్ట్రాంగ్ ఎస్ఎన్ఆర్ లెవెల్. సో ఎప్పుడైతే ఒక క్యాండిల్, రెడ్ కలర్ క్యాండిల్ మనకి బ్రేక్అవుట్ జరిగిందో, సో ఇలా జరిగినప్పుడు సో కంప్లీట్గా మార్కెట్ ఏం కావాలి, సపోర్ట్ కావాలి. సపోర్ట్ కోసం ఈ లెవెల్కి వెళ్ళింది, ఈ లెవెల్కి సపోర్ట్ తీసుకుని డౌన్ సైడ్కి వచ్చింది. సో చూద్దాం, కొన్ని క్వాలిటీ ట్రేడ్స్ మనం చేద్దాం. ఓకే, ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే మాత్రం మనం బయింగ్ ఆపర్చునిటీ చూద్దాం. ఒకవేళ ఇది లెవెల్ డౌన్ సైడ్కి బ్రేక్అవుట్ అయినా సెల్లింగ్ ఆపర్చునిటీ అయినా చూద్దాం. ఓకే, మనకి డౌన్ సైడ్ ఉంది అండ్ బై సైడ్ కూడా ఉందన్నమాట. ఓకే, ఇది బ్రేక్అవుట్ జరిగింది, క్లీన్ బ్రేక్అవుట్. ఓకే, నేను ఇక్కడ నుంచి సెల్ సైడ్కి ట్రేడ్ తీసుకుంటున్నాను. ఓకే, సో చూడండి, సింపుల్ ట్రేడ్ అనమాట. ఇది చాలా వెరీ వెరీ సింపుల్ ట్రేడ్. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే ట్రేడ్ హిట్ అయిన తర్వాత ఎందుకు తీసుకున్నా ఏంటనేది. సో మార్కెట్ని మనం ఎంత ఎక్కువ అబ్జర్వ్ చేస్తే మనకి మార్కెట్లో ఉన్న మూమెంట్స్ అంత ఈజీగా మనకి అర్థమవుతూ ఉంటాయి కదా, వాటిని బట్టి మనం ట్రేడ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇక్కడ నుంచి మార్కెట్ నెక్స్ట్ గ్రీన్ కలర్ క్యాండిల్ చేసే ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఇది ఒక హిడెన్ జోన్ అనమాట, అండ్ ఇది ఒక ట్రెండ్ లైన్ సపోర్ట్ కూడా తీసుకుంది. ఓకే, డన్. సో ఈ ట్రేడ్ తీసుకోవడానికి సింపుల్ రీజన్, నేను మార్కెట్ చూస్తే ఇక్కడ ఒక ఎం ప్యాటర్న్ ఫామ్ చేసింది. ఎం ప్యాటర్న్ నెక్లైన్ బ్రేక్అవుట్ చేసింది. నెక్లైన్ బ్రేక్అవుట్ చేసిన తర్వాత అగైన్ ఇక్కడ ఒక డబ్ల్యూ ప్యాటర్న్ ఫామ్ అవుతుంది. సో ఇక్కడ చూస్తే ఇలా డబ్ల్యూ ప్యాటర్న్ ఫామ్ అయింది, అంటే కంటిన్యూస్గా మనకి ఏంటి ట్రెండ్ అనేది డౌన్ సైడ్కి ఉంది, డౌన్ సైడ్ ట్రెండ్. ఓకే, మనం ఒకసారి డ్రా చేస్తాం. సో కంప్లీట్ ఇక్కడ చూసుకుంటే డౌన్ సైడ్ ట్రెండ్ అనేది షిఫ్ట్ అయింది. ఓకే, సో డౌన్ ట్రెండ్ షిఫ్ట్ అయినప్పుడు మనం డౌన్ ట్రెండ్లో డౌన్ ట్రేడ్స్ తీసుకుంటాం, కానీ అప్ ట్రెండ్ డౌన్ సైడ్ డౌన్ ట్రెండ్ తీసుకోవాలి, కానీ ఇక్కడ నుంచి మనం అప్ సైడ్కి ఎలాంటి ట్రేడ్స్ తీసుకోవద్దు కదా. సో అదే రీజన్తో నేను వెయిట్ చేసాను, ఒక మంచి సెల్లింగ్ క్యాండిల్ వస్తే తీసుకుందాం అనుకున్నా. సో ఎప్పుడైతే ఇది ఒక రీటెస్ట్కి వెళ్ళి ఇక్కడ నుంచి మార్కెట్ కంప్లీట్గా డౌన్ సైడ్కి, ఇది ఒక స్ట్రాంగ్ ఎస్ఎన్ఆర్ లెవెల్ అనమాట. ఈ స్ట్రాంగ్ ఎస్ఎన్ఆర్ లెవెల్ని ఎప్పుడైతే ఒక స్ట్రాంగ్ క్యాండిల్, ఒకసారి చూడండి, సో ఇది కంప్లీట్గా స్ట్రాంగ్ క్యాండిల్ అనమాట. ఇది ఒక స్ట్రాంగ్ క్యాండిల్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ చేసిందో, బ్రేక్అవుట్ చేసిన తర్వాత దానితో పాటు ఇది కొంచెం గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఈ గ్యాప్ అప్ ఓపెన్ అయిందంటే రీజన్ ఏంటి అంటే మార్కెట్కి సపోర్ట్ కావాలి. ఓకే,
సో ఎప్పుడైతే లెవెల్ పైకి వెళ్ళిందో అప్పుడు నేను ట్రేడ్ తీసుకున్నా, షార్ట్లో ఇది విన్ అయిపోయింది. ఓకే, అందరికి అర్థమైంది అనుకుంటున్నా. ఇంకా కొన్ని ట్రేడ్స్ తీసుకున్నాను. ఓకే, ఇక్కడ నుంచి కూడా ఇక్కడ నుంచి కూడా ఒక నేను సెల్ ట్రేడ్ ప్లేస్ చేసా, కానీ అది లెవెల్ పైన హిట్ అయితే కొంచెం మంచిగా ఉండేది, కొంచెం సెక్యూర్గా ఉండేది. బట్ ఫైన్, చూద్దాం. బట్ ఇది లాస్ అయ్యే ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఇది ఒక స్ట్రాంగ్ బయ్యర్ క్యాండిల్ ఇక్కడ నుంచి వెళ్ళింది కాబట్టి ఇక్కడ బయ్యింగ్ ప్రెజర్ కంపల్సరీ ఉంటుంది. అందుకే ఇక్కడ గ్రీన్ కలర్ క్యాండిల్ అయింది. సో వెయిట్ చేద్దాం, కొంచెం మన అనాలిసిస్ లేకుండా ట్రేడ్ తీసుకున్నాం ఇది. ఓకే, జస్ట్ చిన్న పాయింట్లో మిస్ అయిపోయింది, కొంచెం లెవెల్ పైన క్లోజ్ అయ్యింటే మనకి హిట్ అవుతుండే. ఫైన్, నో ప్రాబ్లం. సో వెయిట్ చేయాలి, మార్కెట్లో మనం ఎంత వెయిట్ చేస్తే మనకు అంత మంచి రిజల్ట్స్ వస్తాయి. ఓకే, సో ఇది కూడా చాలా సింపుల్ ట్రేడ్ అనమాట, ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో ఇక్కడ నుంచి స్ట్రాంగ్గా సెల్లర్స్ అనే వాళ్ళు వస్తున్నారు. సో ఒక స్ట్రాంగ్ క్యాండిల్ బ్రేక్అవుట్ చేసింది, ఇది ఒక ట్రెండ్ లైన్ కూడా స్ట్రాంగ్ ట్రెండ్ లైన్. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ చేసింది అండ్ రీటెస్ట్ కోసం వచ్చింది అండ్ ఇక్కడ రీటెస్ట్ తీసుకొని క్లోజ్ అవుతుంది. ఓకే, ఇక నేను 2 ట్రేడ్స్ బయింగ్కి తీసుకున్నా. సో ఇంత రిజెక్షన్ ఉన్నాక నేను ఎందుకు తీసుకున్నా అంటే వెరీ సింపుల్ రీజన్, మనం ఈ యొక్క మార్కెట్ని మనం ఎప్పుడైతే అనాలిసిస్ చేసి నేర్చుకుంటామో సో దెన్ కంప్లీట్లీ మనకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. సో వెయిట్ చేద్దాం. ఓకే, సో ఈ ట్రేడ్ మనకి జస్ట్ 35 సెకండ్స్ ఉంది, 34 సెకండ్స్. సో వెయిట్ చేద్దాం. ఈ ట్రేడ్ నేను తీసుకోవడానికి రీజన్ చాలా సింపుల్ రీజన్, ఇది ఒక స్ట్రాంగ్ ఎస్ఎన్ఆర్ లెవెల్ అనమాట. ఈ ఎస్ఎన్ఆర్ లెవెల్ దగ్గరికి రాగానే నేను ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేశాను. సో ఇంత రిజెక్షన్ ఉన్నా కానీ నేను ఎందుకు తీసుకున్నాను అనేది ఈ ట్రేడ్ క్లోజ్ అయిన తర్వాత నేను మీకు క్లారిటీ ఇస్తాను. ఓకే, వెరీ సింపుల్ రీజన్. ఓకే, సో చాలామంది ఇక్కడ నుంచి హ్యూజ్గా ఇక్కడ నుంచి సెల్లర్స్ ఉన్నారు కాబట్టి ఈ ట్రేడ్ తీసుకోరు మోస్ట్ ఆఫ్ ద టైం. ఇక్కడ ఏం చేస్తారంటే సెల్లర్స్కి ట్రేడ్ ఏం చేస్తారు, సెల్ సైడ్కి తీసుకుంటారు. బట్ ఇక్కడ నేను బై సైడ్ ఎందుకు తీసుకున్నా అంటే వెరీ సింపుల్ రీజన్, మీకు క్లారిటీ ఇస్తాం. సో చాలా సింపుల్, ఇక్కడ చూసుకుంటే మార్కెట్ డౌన్ సైడ్కే ఉంది అండ్ ఇక్కడ ఒక సెల్లింగ్ క్యాండిల్ అవ్వాల్సింది ఇక్కడ రీటెస్ట్ తీసుకొని బయింగ్ క్యాండిల్ అయింది. దాంతోపాటు ఎప్పుడైతే ఒక స్ట్రాంగ్ ఇక్కడ గ్యాప్ అప్ తీసుకొని మార్కెట్ అప్ సైడ్ ఫామ్ అయింది. ఫామ్ అయిన తర్వాత మార్కెట్ ఏం చేసిందంటే ఇక్కడ చాలా సింపుల్, ఒక స్ట్రాంగ్ గ్రీన్ కలర్ క్యాండిల్ ఫామ్ చేసింది. ఒక స్ట్రాంగ్ అంటే వీక్ గ్రీన్ కలర్ క్యాండిల్ ఫామ్ చేసింది. ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ ఫామ్ చేయడం కూడా ఇది ఒకవేళ లెవెల్ కింద క్లోజ్ అయ్యింటే నేను సింపుల్గా సెల్లింగ్ సైడ్ వెళ్ళిపోయాను. బట్ లెవెల్ పైన క్లోజ్ అయింది కదా, సో ఈ క్లోజ్ అయిన తర్వాత నేను ఏం చేశానంటే సింపుల్గా ఇక్కడ ఒక బయ్యింగ్ సైడ్ మల్టిపుల్ ట్రేడ్స్ ఒకటి అంటే 2 ట్రేడ్స్ తీసుకున్నాను, ఎందుకంటే ఆల్రెడీ ఒక ట్రేడ్ నాది లాస్ అయింది కాబట్టి. సో ఇక్కడ నుంచి ఇంకో 2 ట్రేడ్స్ నేను ప్లేస్ చేస్తే అది ఇక్కడ నుంచి సక్సెస్ అయిపోయింది. ఓకే, సింపుల్ అనాలిసిస్ అనమాట. మార్కెట్ని మనం ఎక్కువ కాంప్లికేటెడ్ చేసుకోవద్దు, వెరీ సింపుల్ థింగ్స్తోనే మనం మార్కెట్ని రీడ్ చేసుకుంటూ వెళ్ళడమే, అంతకంటే వేరే పెద్ద ఏం లేదు. బట్ ఇక్కడ నుంచి కూడా ఒక బయ్యింగ్ సైడ్ ఉన్న ఇక్కడ గ్రీన్ కలర్ క్యాండిల్ ఫామ్ అవుతుంది ఇక్కడ. సో ఇది కంప్లీట్గా ఏంటంటే మన ఒక అనాలిసిస్ అనమాట. ఇక నేను ఎందుకు ఇక్కడ గ్రీన్ కలర్ క్యాండిల్ ఎందుకు ఫామ్ అవుతుంది అన్న అంటే వెరీ సింపుల్ రీజన్. సో ఇక్కడ నుంచి మార్కెట్స్ ఇక్కడ దాకా డౌన్ సైడ్కి ఉంది అండ్ ఇక్కడ నుంచి ఒక హ్యూజ్ క్యాండిల్ వచ్చింది అండ్ మార్కెట్ ఇక్కడ దాకా డౌన్ సైడ్కి ఉంది అండ్ ఇక్కడ నుంచి హ్యూజ్ అంటే ఒక 3 క్యాండిల్స్ వచ్చాయి కాబట్టి కొంచెం స్వింగ్ అనమాట. ఇదేంటంటే ఒక స్ట్రాంగ్ బయ్యర్ లెవెల్. ఇక్కడ నేను ఇంకో ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేస్తే ఇప్పుడు సో అది బయ్యర్ లెవెల్ అనమాట. సో బయ్యర్ లెవెల్ దగ్గర రాగానే నెక్స్ట్ టైం కూడా ఒక బయ్యర్ లెవెల్ని మనం 3 టైమ్స్ యూటిలైజ్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఫస్ట్ టైం ఇలా మార్కెట్
హ్యూజ్గా వచ్చిందన్నమాట ఇట్లా. సో ఇక్కడ నుంచి అప్ సైడ్కి వెళ్ళింది. సో మార్కెట్ ఇలానే మళ్ళీ ఒకసారి ఇక్కడ దాకా స్వింగ్ ఫామ్ చేసి ఇలా వెళ్ళుంటే, సో ఈ 2 టచెస్ని తీసుకొని మనం ఒక బయ్యర్, అంటే ఇది డబ్ల్యూ ప్యాటర్న్, అంటే ఇది అప్ సైడ్కి ఉంది కాబట్టి ఇది ఒక మనం బయ్యర్ లెవెల్లో తీసుకుంటాం. నెక్స్ట్ టైం ఎప్పుడైతే ఈ మార్కెట్ ఈ లెవెల్లోకి వస్తుందో ఇక్కడ తీసుకున్న ట్రేడ్ ఇలా క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అనమాట మనకి. ఓకే, సో ఈ లెవెల్ కింద మనం ట్రేడ్ ప్లేస్ చేస్తే లెవెల్ పైన మన లెవెల్ పైన మనకి క్లోజింగ్ ఇస్తుంది ఒకవేళ డబ్ల్యూ ప్యాటర్న్ ఫామ్ చేసింది. ఓకే, ప్యాటర్న్స్ అనేవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మన ట్రేడింగ్లో. సో ఎప్పుడైతే డబ్ల్యూ ప్యాటర్న్ ఫామ్ చేసిందో ఇలా 2 టచెస్ అంటే 2 స్వింగ్స్ మనం డ్రా చేసుకుంటే మనకి ఇలా క్లోజింగ్ ఇస్తుంది. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే గాయ్స్. సో ఎవరైనా ట్రేడింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి అండ్ దాంతోపాటు నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.